హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ దోసకాయ మసాలా కర్రీ. స్టవ్ పైన కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి ఎర్రగా వేగాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 నిమిషం తర్వాత మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ అల్లం పేస్ట్ ఎర్రగా వేయించుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. ఈ విధంగా ఎర్రగా వేగిన తరువాత దోసకాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత టొమాటో ముక్కలు వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు ఉంచి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, నువ్వులు కొబ్బరి పేస్ట్, చింతపండు రసం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఎగిరిన తరువాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని నూనె పైకి తేలే వరకు ఉంచి చివరిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, సూపర్ టేస్టీ దోసకాయ మసాలా కర్రీ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి.